డైరెక్టర్ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. థగ్ లైఫ్ ని మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఈ తరుణంలో మణిరత్నం గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఆర్ ఓన్ బ్యూటిఫుల్ వెరీ వెరీ టాలెంటెడ్ మనందరికీ ఎంతో ఇష్టమైన మన హీరోయిన్ సుహాసిని గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సుహాసిని గారు, వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం. మీ గ్లామర్ కూడా అప్పటికి ఇప్పటికి ఏమీ తగ్గలేదు సుహాసిని గారు. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు మీరు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సుధాకర్ రెడ్డి గారు ప్రెజెంటింగ్ అ బొకే టు సుహాసిని గారు. We all love you, Mani sir. You have been a great influence. అంటే ఈ మధ్య కాలంలో మనం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ నాకు తెలిసి మనకి బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ హెస్ బీన్ మణిరత్నం గారు ఆన్ అవర్ లైఫ్స్. అది ప్రేమలో పడినా, ప్రేమలోంచి బయటకు వచ్చేసినా, పెళ్లి జరిగినా జరగకపోయినా అన్నిటికీ బోలెడంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మా డైరెక్టర్ మణిరత్నం గారు. Requesting everybody to please be seated. And Nazir garu, oka question sir. మీ డైలాగ్ ఇక్కడ చాలా పాపులర్. ఏదమ్మా ఒకసారి చెప్పండి నాజర్ గారు చెప్పినట్టు. పద్మనాభసింహ. అలాగే బిజ్జలదేవ్ పాత్రలోని డైలాగ్ కూడా చెప్తున్నారు సార్. పద్మనాభసింహ. అలాగే బాహుబలి సినిమాలోని డైలాగ్ కూడా బాగా పాపులర్. దాన్ని మీమ్స్ కింద వాడుతూనే ఉంటారు. నా కొడుకు. ఓకే, సో నాజర్ గారు, మీరు కార్లో వెళ్తూ నెమరేసుకున్నాను అన్నారు కదా. ఏదైనా ఒక్క మెమరబుల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ నాయగన్ టైం మాకు ఏమైనా షేర్ చేస్తారా? ఎనీ వన్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈరోజు ఉండే వాళ్ళల్లో మీరు, మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, the three people have traveled from 38 years till here to Thug Life. So okkasari mee nota. There's no one incident. The whole whole travel in Nayagan was alage undi. Enni seconds akkada spend chesano adanni akkade undi. I don't know whether you have time. How I got into the film, that was thing. ఈ నాయగన్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ద హోల్ ఇండస్ట్రీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఆల్ యాక్టర్స్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎనీ స్మాల్ రోల్, ఎనీ సైడ్ రోల్ దే వాంట్. ఐ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్. అండ్ ద ఫిల్మ్ వాజ్ ఫినిష్డ్. సో ఎవ్రీబడి థాట్ యూ విల్ నాట్ గెట్ అ ఛాన్స్. ద ఫైనల్, వెన్ దే ఆర్ డూయింగ్ ద ఫైనల్ షెడ్యూల్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ వాజ్ కాల్డ్. నేను ఇప్పుడు ఇలాగ ఉంటాను. నాయగన్ చూశారు కదా, ఇలా ఉంటాను నేను ఇప్పుడు అని. సో I went. Mani Ratnam sir looked at me and he told, "Our a police dress kudungo." Say went up. They gave me a police dress because some police dress they gave me from this junior artist. What they have this. I wore it, was outsize. I looked like Chaplin. I thought, okay, fine, it's a comedy character. Then Mani sir came with a serious face. அவர் சைஸ்க்கு ஒரு ட்ரெஸ்ஸு தச்சு போடுங்க, அதுக்கப்புறமா கூட்டிட்டு வாங்க, he said. And the next day they made me this thing. He saw me, he said, okay. That's how it started. Thank you. That's how I got selected. And after that, every moment was learning and enjoying. So we don't have time. I can speak hours together. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ అ వండర్ఫుల్ మెమరీ. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని, ఈసారి మాత్రం ఇన్ని సంవత్సరాల గ్యాప్ లేకుండా సినిమా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాట్ 38 years. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్.
ఓకే, మనకి ఈరోజు స్టేజ్ మీద ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు ట్రైలర్ని చూసి బాగా ఇమోషనల్ అయ్యారు అండ్ ఆవిడ పాత్ర గురించి చాలా ఎక్కువగా మనం ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆవిడ పర్ఫార్మెన్స్లో కూడా అంతే 100% ఇచ్చారు. షీఈ్ నన్ అదర్ దెన్ అభిరామి గారు. రిక్వెస్టింగ్ అభిరామి గారు టు ప్లీజ్ స్పీక్. అభిరామి గారు. అందరికీ నమస్కారం. తగ్ లైఫ్ సినిమా గురించి మాట్లాడక ముందు ఒక మాట చెప్పాలి. ఒక మంచి సినిమా వస్తే దాన్ని ప్రమోట్ చేయడానికి తెలుగు వాళ్ళ గెలవడానికి వేరే ఎవరు లేరు. మీరు ఇచ్చిన ఆ ప్రేమంకి నేను నమస్కారం చెప్తున్నాను. మొదలటి సారీ, నా తెలుగు కొంచెం ఓకేనే, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, నేను ట్రై చేస్తాను. తగ్ లైఫ్ సినిమాకి వస్తే ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ చెప్తే అది తక్కువ. మణిరత్నం గారితో వర్క్ చేయడం, కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం, ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజికల్లో వర్క్ చేయడం, అండ్ ఆల్సో ట్రిషా, సింబు, అశోక్, తనికల బర్నీ సార్, నాజర్ సార్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో వర్క్ చేయడం ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమే. అది నాకు అది ట్రూ అయింది. ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ ఆనర్డ్ ఫర్ దాట్. చాలా నేర్చుకున్నాను ఈ సినిమా నుంచి. హౌ టు ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చే ఒక ఫీలింగ్ ఉంది నాకు. సో ఇట్ ఫెల్ట్ లైక్ అ యూనివర్సిటీ. ఒక యాక్టింగ్ డిగ్రీ నాకు వచ్చింది, అలాగే ఫీల్ అవుతాను నేను. బట్ ట్రైలర్ ఎలా నచ్చిందా మీకు? ట్రైలర్ ఎలా ఉంది? సో ఫస్ట్ డే ఫస్ట్ షో మీరందరూ వెళ్తారు కదా ఖచ్చితంగా? ఓకే, దిస్ ఈజ్ ఆల్ వీ వాంట్. బికాజ్ మనమందరూ చాలా కష్టపట్టు చాలా ప్రేమంతో ఒక సినిమా తయారు చేసాము, మీ ముందు పెడుతున్నాము. మీరు సోఫార్ మా అందరి సినిమాకి ఇచ్చిన మర్యాద, ప్రేమం ఈ సినిమాకి కూడా ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ. అభిరామి గారు, మీరు మీ పేరునే మన కమల్ హాసన్ గారి సినిమా గుణ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పేరుగా మార్చుకున్నారని మాకు మొన్ననే తెలిసింది. అవును. సో ఆ విషయం అక్కడ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు మీరు చక్కగా పాటలు పాడతారని మాకు తెలుసు. సో గుణ సినిమాలోని ఆ సాంగ్ ఒక్కసారి. బట్ నాకు తెలుగు వర్షన్ రాదే. మనసు పాట మేము అర్థం చేసుకుంటామండి. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே. அதை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே. థ్యాంక్ యూ. అంటే